వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. సో మనం ఈ యొక్క మోడల్ టెస్ట్ నంబర్ 4. సో ఈ టెస్ట్లకు మంచి విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ టెస్ట్ పేపర్లు చాలా బాగున్నాయని చెప్పి మంచి కామెంట్స్ వస్తుంది. దాంతో మాకు ఇంకా సంతోషంగా ఇలాంటి పేపర్ బాగా చేయాలి, హై స్టాండర్డ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ 3 టెస్ట్ పేపర్ల ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు 4వ పేపర్ ఏముంది, ఇందులో పార్టికల్ టాపిక్, సో మిస్సింగ్ నంబర్స్ టాపిక్, తర్వాత డిసిజన్ మేకింగ్, డేటా సఫిషియన్సీ, ఆ తర్వాత నిశ్చితం కారణం టాపిక్ల మీద ఈరోజు టెస్ట్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇందులో మీకు పార్టికల్ చేసేటప్పుడు ఎలా తెలుసుకోవాలని చెప్పుకున్నాం. కానీ ఈ పార్టికల్ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే 2 డాష్లు ఇచ్చాడు. ప్రతి దాంట్లో మనకు పార్టికల్ అంటే అది వేరు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ లాగా మనకు ఇచ్చిండు. కింద మీకు ఆప్షన్ చూసుకోండి. 1వ ఆప్షన్లో RS ఉంది, 2వ ఆప్షన్లో PK ఉంది, 3వ ఆప్షన్లో QR, 4వ ఆప్షన్లో KP ఉంది. మనం ఫస్ట్ గమనిస్తే ఈ రెండిట్లలో ఏదో చూస్తున్నాం. ఇది పార్టికలే కానీ పార్టికల్ లాగా లేదు. సో కాబట్టి ఇక్కడ B నుంచి Eకి చూద్దాం. సో B కాబట్టి BCDE అంటే +3 అనమాట. +3 వస్తే E వస్తుంది అనమాట. +3 అనమాట. B+3 = E కదా. నెక్స్ట్ EFGH +3 అంటే ఇక్కడ +3 తప్పితే నెంబర్ వచ్చింది. నెక్స్ట్ J తీసుకుందాం. J KLMN అంటే +4 కలుపుతున్నాం అనమాట. నెక్స్ట్ N చూద్దాం. OPQR +4 అనమాట. F తీసుకుంటే F ఇప్పుడు మనకి ఏ వస్తుంది, +3 కలిపాడు, +4 కలిపాడు అంటే కంపల్సరీ ఇక్కడ ఎంత కలపాలా, +5 కలపాలా. 5 కలిపితే ఎట్లా ఉంటుందంటే F GHIJK రావాలా. K ఇక్కడ ఆప్షన్లా ఈ 4th ఆప్షన్లో ఉంది. తర్వాత ఏముండాలా, మళ్ళీ 4 కలపాలా అంటే 5 కలపాలి. ఇక్కడ 4 కలిపి 5 కలపాలా. LMNOP సో P. సో ఆన్సర్ ఇక్కడ K రావాలా, ఇక్కడ P రావాలా అనమాట. ఈ 2 రావాల్సినటువంటి ఫిగర్స్. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది, మనకు KP ఆప్షన్ అవుతుంది. సో ఇట్లా మనం ఇలా చూసుకోండి. ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్ లాగా ఇచ్చాడు దీని రూపంలోనే భాష రూపంలోనే జాగ్రత్త. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి సో మీకు ఇక్కడ 3 బాక్స్ వేయడం జరిగింది పార్టికల్. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ 2 4 6 సో 2 3 1 నెక్స్ట్ 3 6 5. ఇక్కడ ఒకసారి చూస్తే ఫస్ట్ క్వశ్చన్ పైన దాన్ని క్వశ్చన్ ఏముంది, 2 నెంబర్ క్వశ్చన్లో మీరు ఆల్రెడీ పేపర్ ఉంది కాబట్టి నేను క్వశ్చన్ రాయట్లేదు. చూడండి, ఈ క్రింద ఇవ్వబడిన పటాలను అనుసరించి ఆ పార్టికల్ తెలిసినట్లయితే ఏర్పడు పటం ఏది అన్నాడు. అంటే ఈ పార్టికల్ ఓపెన్ చేస్తే అలా ఏ దానికి ఏది ఎదురుగా ఉంటుంది. మీకు ఇక్కడ 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి ఉంటుంది. అంటే మీకు పార్టికల్ ఓపెన్ చేసే విధానం నేర్పించాను మీకు. అంటే పార్టికల్ టాపిక్ చెప్పుకున్నాం మనం. సో ఈ విధంగా తీసుకుంటే ఒక పార్టికల్ తీసుకుంటే ఇందులో ఏదైతే కావాలనో ఒక నంబర్ని తీసుకోండి. ఏదైనా ఒక నంబర్ని తీసుకుంటే నేను ఇప్పుడు 2 2 2తో రిపీట్ అయింది కాబట్టి 2 తీసుకున్నా. 2 తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 3 1. ఆ తర్వాత 3 6 ఉంది. ఇక్కడ 2 4 6 ఉంది. కాబట్టి ఈ 2 4 6ను ఇక్కడ 2 4 6 అంటే మనము ఇంతకుముందు నేర్చుకున్నప్పుడు ఇట్లా రైట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ రొటేషన్ చేయమని చెప్పాం. అప్పుడు మనకు యాంటీ క్లాక్ రొటేషన్ చేస్తే ఈ యొక్క పార్ట్ ఓపెన్ చేసిన పార్ట్స్గా ఏముంటుంది. సో 1కి ఎదురుగా 6, 4కి ఎదురుగా 3, 2కి ఎదురుగా ఏముంటుంది 5. అంటే ఇప్పుడు ఇది తెలిసిన పార్టిక అంటే మనకి ఆప్షన్ ఏముండాలా, 1కి ఎదురుగా 6, 4కి ఎదురుగా 3, 2కి ఎదురుగా 5 అనేటువంటి ఆప్షన్ రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఒకసారి 3 ఆప్షన్ చూడండి. 3 ఆప్షన్లో తెలిసిన పాచిక ఇవ్వడం జరిగింది. తెలిసిన పాచికలో చూస్తే గమనిస్తే మనకు మీరు సో క్వశ్చన్ నెంబర్ చూద్దాం. ఓపెన్ చేసిన పాచిక ఎలా ఉందంటే ఇక్కడ 6 4 2 1 తర్వాత 3 5. ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ ఓపెన్ చేసిన పాచికలో ఇది 3 ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. 3వ ఆప్షన్ 3rd ఆప్షన్ ఇచ్చిండు. అంటే
6కి ఎదురుగా ఏముంది 1, ఇది 6కి ఎదురుగా ఏముంది 1, 1కి ఎదురుగా ఏముంది 6, అంటే 1కి ఎదురుగా 6 వచ్చింది. ఈ 4కి ఎదురుగా ఏముంటుంది 3 అనమాట. 4కి ఎదురుగా 3 వచ్చిందా, వచ్చింది. 4కి ఎదురుగా 3, అప్పుడు 2కి ఎదురుగా ఏమైతే 5, 2కి ఎదురుగా 5. అంటే మనం ఈ విధంగా ఆన్సర్ డిసైడ్ చేసిన తర్వాత మనకు ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుంటే 3వ ఆప్షన్లో మనం ఎంచుకున్న ఆన్సర్ ఉంది. 3వ ఆప్షన్ ఏముందంటే 1కి ఎదురుగా 6 ఉంది, 4కి ఎదురుగా 3 ఉంది, 2కి ఎదురుగా 5 ఉంది. సో ఆ విధంగా మనం డిసైడ్ చేసుకొని తీసుకుంటే మనం చాలా చక్కగా గుర్తించవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 3వ ఆప్షన్ అవుతుంది. మీ యొక్క పేపర్లో ఒకసారి చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను చెప్తాను క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసేసరికంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ 3లో ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ ఇవి పాచికలు. ఓకే, 1, 2, ఓకే 3, 4 సార్లు ఇచ్చాడు. అంటే దీన్ని ఏమన్నాడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఓకే. సో ఇక్కడ కింద పటాల నుండి ఎల్లోకు రంగుకు ఎదురుగా వచ్చే రంగు ఏది అన్నాడు, అంటే ఎల్లో రంగుకు ఎదురుగా. సో మనం ఒకసారి పటం చూద్దాం. సో క్వశ్చన్ అడిగింది మనకు 3వ క్వశ్చన్లో ఎల్లో రంగుకి ఎదురుగా ఏమొస్తుంది అని అడిగిండు. సో ఎల్లోకి ఎదురుగా ఏమొస్తుంది అడిగినప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూ, ఇక్కడ ఎల్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఆరెంజ్ ఉంది కాబట్టి ఇక్కడ పింక్ ఉంది. ఓకే, ఇక్కడ ఎల్లో ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఆరెంజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పింక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ రెడ్ ఉంది. ఓకేనా, ఆరెంజ్ తీసుకుని రెడ్. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో ఉంది, నెక్స్ట్ ఇక్కడ బ్లూ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పింక్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, నెక్స్ట్ ఇక్కడ రెడ్ ఉంది. మనం ఒకసారి ఆపోజిట్లో తీసుకోవాలంటే మనం ఏదైనా ఒకటే స్టైల్ అని చెప్పుకున్నాం. ఈ మనం తెచ్చిన భాషగా ఉపయోగించి నేర్చుకున్నాం. ఇలా తీసుకుంటే మీకు ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఇళ్ళకి ఏదో ఒకటి తీసుకుందాం. మాకు అడిగింది ఎల్లో కాబట్టి ఎల్లో కలర్ మధ్య తీసుకుందాం. ఎల్లో తీసుకున్నప్పుడు ఇలా ఇట్లా ఒకసారి మనం అనుకున్నాం కదా, ఇట్లా అనాలి కదా, ఇట్లా అన్నాం అంటే యాంటీ క్లాక్ పడి తిప్పితే ఎల్లో తర్వాత ఏమొచ్చింది, ఆరెంజ్ వచ్చింది. సో ఎల్లో తర్వాత ఆరెంజ్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ తర్వాత ఏమొచ్చింది, బ్లూ వచ్చింది. మళ్ళీ అలాగే రిలేషన్ తీసుకుంటే సో ఎల్లో తర్వాత ఆరెంజ్ వచ్చింది, ఎల్లో చూసుకుందాం. ఎల్లో తర్వాత ఆరెంజ్ వచ్చింది, ఆరెంజ్ తర్వాత పింక్ వచ్చింది. అంటే ఎల్లో తర్వాత ఆరెంజ్ వచ్చిందంటే ఇక్కడ ఆరెంజ్ ఉంది కాబట్టి ఎల్లో తర్వాత ఆరెంజ్, ఆరెంజ్ తర్వాత ఏమొచ్చింది మనకు బ్లూ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం మ్యాచ్ అయితే ఎల్లో తర్వాత బ్లూ, బ్లూ తర్వాత రెడ్. ఆల్రెడీ ఎల్లో తర్వాత బ్లూ, బ్లూ తర్వాత రెడ్. రెడ్ తీసుకుంటే మనకు మళ్ళీ ఎల్లో తర్వాత రెడ్, రెడ్ తర్వాత ఏముంది, పింక్ ఉంది. అంటే రెడ్ తర్వాత పింక్ వస్తుంది. సో ఈ విధంగా మనకు పింక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉన్నటువంటి కలర్ వల్ల ఎల్లో, ఆరెంజ్, బ్లూ వస్తే ఇది మనం అపోజిట్ తీసుకుంటే రెడ్కి అపోజిట్ ఏముంది, రెడ్కి అపోజిట్ ఆరెంజ్ వచ్చింది. నెక్స్ట్ బ్లూకి అపోజిట్ ఏమొచ్చింది, బ్లూ, బ్లూకి ఎదురుగా పింక్ వచ్చింది. నెక్స్ట్ అడిగింది ఏంది, మనకు అడిగింది ఎల్లో అన్నాడు కాబట్టి ఎల్లోకి ఎదురుగా ఏమొస్తుంది, ఎల్లోకి ఎదురుగా ఆప్షన్లలో మనకు ఆరెంజ్ కానీ, రెడ్ కానీ, బ్లూ కానీ, పింక్ కానీ రాదు. ఇంకా కొత్త ఆప్షన్ కావాలా. కింద చూడండి పర్పుల్ ఉంది, బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది. ఉన్న ఆప్షన్లలో ఆరెంజ్, రెడ్, బ్లూ అగిరిపోయింది కాబట్టి మిగిలింది ఒకటి, దట్ ఈస్ పర్పుల్. సో కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ మనము పర్పుల్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఇన్ని ఆప్షన్ ఏముంటుంది, పర్పుల్. ఈ పర్పుల్ ఎక్కడ తీసుకున్నాము, కింద ఆప్షన్లో నుంచి ఎంచుకున్నాం అనమాట. కింద ఆప్షన్లో ఏమేమి ఉన్నాయి మీరు ఒకసారి చూడండి. ఒకటో ఆప్షన్లో పర్పుల్, సో రెండో ఆప్షన్లో బ్లూ, మూడో ఆప్షన్లో ఆరెంజ్, నెక్స్ట్ నాలుగో ఆప్షన్లో రెడ్. ఈ విధంగా మనకు రెడ్ కాదు, ఆరెంజ్ కాదు, బ్లూ కాదు కాబట్టి మిగిలింది ఒకటి, దట్ ఈస్ పర్పుల్. సో ఆన్సర్ ఈస్ పర్పుల్. అట్లా క్వశ్చన్ మనం ఇది ఒక్కటి నేర్చుకుంటే మీరు ఈజీగా నేర్చుకుంటారు. దీనికోసం మీరు ఇంకా బాగా రావాలంటే మనము పార్టికల్ అనే టాపిక్ నేర్చుకున్నాం. ఇందులో ఆ టాపిక్లో మీకు చాలా క్లియర్గా చాలా ఎక్సర్సైజ్ కూడా చెప్పాను. దాంట్లో మీకు రెఫర్ చేసి చూడండి. మీరు రెగ్యులర్గా సత్య క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తానని క్లియర్గా ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏమైనా వచ్చాడు, ఈ కింది పటాల నుండి 3కి ఎదురుగా వచ్చే సంఖ్య ఏది? 3కి ఎదురుగా అంటున్నాడు కాబట్టి మనం ఇట్లా ఫస్ట్ వాళ్ళ పటం తీసుకుందాం. సో 1, మొత్తం 4 బొమ్మలు ఉన్నాయి, 2, 3, 4. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఇక్కడ 3, 6, 2. సో 1, 5,
3, నెక్స్ట్ 2 4 5, నెక్స్ట్ 3 1 6. సో మనకు అడిగింది 3కు ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అడిగిండు. కాబట్టి మనం 3కి కాదు అన్నిటికీ ఎదురుగా అనుకుంటాం. ఒకసారి సింపుల్గా ఒక పాచికని దించుకుంటాం. ఇలా ఈ పాచికని దించుకున్నప్పుడు మనము ఇందులో ఒక కలర్ తీసుకుని 3 దించుకోండి, ఏం కాదు. ఎందుకంటే 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 2 దగ్గర ఉంది, 3 దగ్గర ఉంది కాబట్టి 3 ఇలా అన్నప్పుడు ఏమొస్తుంది 3 6 2. ఇక 3 6 2 మళ్ళీ చూసుకుందాం. ఇలా ఉంది 3 1 5 అందులో 3 1 5 ఇట్లా 3 1 5 3 తర్వాత ఏముంది 1 1 తర్వాత 5 అంటే 3 1 5 అటు అయిపోయింది. మళ్ళీ తర్వాత 3 1 6 మనకు 3 1 5 వచ్చేసింది కాబట్టి 5 తర్వాత 6 కాబట్టి ఉంచండి. ఇప్పుడు 1కి ఎదురుగా ఏమొచ్చింది 6. సో 2కి ఎదురుగా ఏమొచ్చింది 5. కాబట్టి 3కి ఎదురుగా ఏమంటున్నాడు కాబట్టి మిగిలిన సంఖ్య ఏది 3కి ఎదురుగా 4. సో ఆన్సర్ ఈజ్ 4 అని రాసుకోవాలి. ఈ బాక్స్లో 4 వస్తుంది. సో ఇట్లా మీరు పాచికల్ని బాగా ఎంజాయ్ చేయండి. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా టక్క 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 చేయడమే. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. సో 5వ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇక్కడ మనం సో 2 4 6 3 4 2 5 4 3 తర్వాత 3 2 1. ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ పాచిక 4 సార్లు విసిరి ఆ 4 భంగిమలు కింద చెప్పిన విధంగా ఉంటే 2కు అభిముఖంగా ఉండే సంఖ్య 2కి ఎదురుగా ఏమొస్తుంది అని